కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సన్నగిల్లింది. పరాభవ నామ పద్ధతిలో ఒక్కో స్కీము రెక్కలు విరిచింది. అనేక పథకాలను క్రమంగా అటకెక్కిస్తున్నది. ఆఖరికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలకు నీళ్లొదిలింది. 3 నెలల్లో అమలు చేస్తారన్న 6 గ్యారెంటీలకు 3 బడ్జెట్లలోనూ మొండి చెయ్యి చూపింది. మొత్తంగా రేవంత్ సర్కారు సబ్బండ వర్ణాలను వంచింది. రాష్ట్ర బడ్జెట్ 2.5 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ప్రయోజనాల కత్తిరింపు యోజనకు కొనసాగింపుగానే ఉన్నది. ఎన్నికల ముందు ఊదరగొట్టిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. కాంగ్రెస్ పాలనలో తానిచ్చిన హామీలకే దిక్కులేదని తాజా బడ్జెట్తో మరోసారి చాటుకున్నది. రైతు పథకాలకు నిధులివ్వలేదు. రైతు భరోసా, రుణమాఫీ ఇంతకు మించి ఇవ్వలేనని చేతులెత్తేసింది. కౌలు రైతులను పట్టించుకున్నది లేదు. జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా చేసి నిరుద్యోగులకు మరోసారి ధోకా ఇచ్చింది. పెన్షన్ల పెంపు లేదు. మహిళలకు 2500 లేనే లేదు. పెళ్లికి తులం బంగారం అసలే లేదు. కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న కేసీఆర్ పథకాలకు కోత పెట్టింది. బడ్జెట్లో వాటికి నిధులు ఇవ్వలేదు. బీసీ బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గొర్రెల పంపిణీ, విదేశీ విద్యానిధి పథకాలకు మంగళం పాడింది. రైతు బీమా, చేనేత బీమా ప్రస్తావనే లేదు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 70% నిధులు తగ్గించింది. ఆఖరికి కేసీఆర్ తెచ్చిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను తన ఖాతాలో వేసుకున్నది. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్న బడ్జెట్లో భారీగా కోత పెట్టింది. సాగునీటి రంగానిది అదే పరిస్థితి. రాజీవ్ యువ వికాసం ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదు. రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఒక్క కొత్త నిర్మాణం కట్టి చూపించలేదు. 2.5 ఏళ్లలో 3.47 లక్షల కోట్ల అప్పు చేశామని గర్వంగా చెప్పుకుంటున్న సీఎం ఇది మేం పూర్తి చేసింది అని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ లేదు. ఆఖరికి కాళేశ్వరంపై కాలకూట విషం కక్కి తెరపైకి తెచ్చిన తుమ్మిడిహట్టికి తట్టెడు మట్టి ఎత్తింది లేదు. దానికి పైసా విదల్చలేదు. ఆఖరికి తాను తొడగొడుతున్న మూసి మొదటి దశకు 1500 కోట్లు మించి కేటాయించలేదు. ప్రజల ఆస్తులను కూలగొడుతూ జీరో వాల్యూ ట్యాగ్ తగిలిస్తున్న రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ ప్రణాళికతో పటిష్టంగా నిర్మించిన సంక్షేమ కోటను బీటలు వారుస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారంటీలకు ఈసారి బడ్జెట్లో భారీ నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం, మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఆర్థిక సహాయం, వృద్ధులకు 4000 రూపాయల పింఛన్ తదితర పథకాలు అమలు చేస్తారని ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశించారు. రేవంత్ సర్కార్ ఉన్న నిధుల్లోనే కోతపెట్టి తమ చెవుల్లో పూలు పెట్టిందని నిరాశ చెందుతున్నారు. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు 56,083 కోట్ల రూపాయలు కేటాయించింది. తాజా బడ్జెట్లో మాత్రం 50,713 కోట్లకే పరిమితం చేసింది. అంటే 5,370 కోట్ల రూపాయలు కోత పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నామని ప్రకటించినా బడ్జెట్లో ఆ మేరకు నిధులు మాత్రం పెంచలేదు. మహాలక్ష్మి పథకం కింద 18 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు పథకాన్ని అమలు చేసి తీర్తామని ప్రగల్భాలు పలికింది. రాష్ట్రంలో 1.68 కోట్ల రూపాయల మంది మహిళలున్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ప్రతి నెల 4200 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ 2 ఏళ్లుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులు చేయలేదు. తాజా బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఆడబిడ్డలు ఆశించగా నిరాశే ఎదురైంది. దీంతో మహాలక్ష్మి పథకానికి దాదాపు మంగళం పాడినట్టేనని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అనేక పథకాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయింపులు పెంచలేదు. నిరుడు కేటాయించిన నెంబర్లనే తిరిగి వాడుకున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి ఈ ఏడాది కొత్త వారికి అవకాశం లేదు. గత కేటాయింపులు 2080 కోట్ల రూపాయలను యథావిధిగా దించింది. రైతు భరోసా మొత్తాన్ని దశలవారీగా పెంచుతారని, ఎన్నికల హామీ మేరకు ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రైతు భరోసాకు 18,000 కోట్లే కేటాయించింది. వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టింది. 2025-26 బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది 1,260 కోట్ల రూపాయలు కోత పెట్టింది. 23,179 కోట్ల రూపాయలు కుదించింది. అటు రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పిస్తామని ఇందిరమ్మ పేరిట పథకాన్ని ప్రకటించింది. కానీ ఈ పథకం అమలుపై స్పష్టత లేదు. ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 22,500 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది. 3 ఏళ్లు అవుతున్నా నిర్మాణాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 ఏళ్లకు కలిపి 67,500 కోట్ల రూపాయలు అవసరం. కానీ ఈ ఏడాది కేటాయించిన నిధులు కేవలం 5,500 కోట్ల రూపాయలు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి చక్కగా సాగుతున్న 1,023 గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను తెరమీదకు తెచ్చింది. నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2 ఏళ్లు దాటినా అరకొర నిధులతో ఒక్క పాఠశాల నిర్మాణం కూడా పూర్తి కావడం లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడి తప్ప దశాదిశ లేదని ఆర్థిక నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. ఊరించి ఉసూరుమనిపించినట్టు కనీసం 6 గ్యారంటీలు, 420 హామీలను పూర్తి చేయడానికి కూడా పాలకులకు చేతులు రాలేదని అంటున్నారు.